హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా కోసం అందరూ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. రాజా సాబ్ ఎప్పుడో ఏప్రిల్లో రిలీజ్ అన్నారు, కానీ దాని గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాల లైనప్ చూసుకుంటే ఫస్ట్ రాజా సాబ్, తర్వాత ఫౌజీ, ఆ తర్వాత స్పిరిట్ సినిమాలు. స్పిరిట్ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ అందరూ ఇంకా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ సందీప్ గారు ఈ సినిమాలో ప్రభాస్ గారిని ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చూపించడమే. ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం కూడా యాక్షన్ అండ్ ఎమోషన్స్తో ఉండబోతుంది. దీంతో ఈ సినిమా కోసం ఇంకా ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా ఈ మూవీస్ లైనప్ గురించి ఒక టాపిక్ అయితే నడిచింది. స్పిరిట్ సినిమా రావడానికి ఇంకా లేట్ అవుతుంది అనే రూమర్ అయితే చాలా స్ప్రెడ్ అయింది. రాజా సాబ్ మూవీ షూటింగ్ని త్వరగా కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఫౌజీ మూవీని కూడా 2026లోనే రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ గారు వేరే సినిమా చేస్తున్నారు అని, అందుకని స్పిరిట్ సినిమా ఇంకా లేట్ అవుతుంది అనే టాక్ అయితే వినిపించింది. కానీ ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు రీసెంట్గా సోషల్ మీడియాలో అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అదేంటి అంటే ఇంకొక 2-3 మంత్స్ అంటే జూలై ఆగస్ట్ నుంచి స్పిరిట్ సినిమా స్టార్ట్ అయిపోతుంది అని క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంతేకాకుండా ప్రభాస్ గారి లైనప్లో ఏమాత్రం చేంజ్ లేదు అని, ఫౌజీ సినిమా తర్వాత ఖచ్చితంగా స్పిరిట్ సినిమానే వస్తుంది అని ఆయన క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనే చెప్పుకోవచ్చు. సో అసలు స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ వంగారెడ్డి గారు అసలు ఎలాంటి ప్లాన్తో రాబోతున్నారు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ సినిమా గురించి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.